టీచర్ నియామకం వచ్చేసింది, వెళ్ళి జాయిన్ కూడా అయిపోయాక సంతకాలు కూడా పెట్టాక అదేంటి ఇంకా రిక్రూట్మెంట్లు అవ్వలేదు కదా, చంద్రబాబు గారి చేతుల మీదుగా ఇస్తారు కదా, ఇట్లా ముందెక్కడి నుంచి వచ్చింది అన్నది లెక్క తీస్తే ఓ పెద్ద కుంభకోణం బయటపడింది. ఉద్యోగాల పేరుతో టీడీపీ నాయకుడికి సంబంధించినటువంటి ఘరానా మోసం ఉదంతాన్ని సాక్షి హైలైట్ చేసింది. ఈనాడు జ్యోతి మర్చిపోయినట్టునే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేటుగాళ్లుగా మారిన పలువురు టీడీపీ నేతలు తమకు సచివాలయంలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయంటూ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులు మోసం చేస్తున్నారు. వాళ్ళ మాయల అధికారులు కూడా భాగస్వాములు అయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ, వాలంటీర్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామని, సమగ్ర శిక్ష ద్వారా ఉద్యోగాల భర్తీని ఏజెన్సీకి అప్పగించారని టీడీపీ నాయకుడైన నల్లని నాయుడు, కర్నూలు రెడ్ క్రాస్లో పనిచేసే సుభాష్ కృష్ణమూర్తి అలియాస్ ఎం త్రిమూర్తిరావు సాగించిన ఘరానా మోసంలో నిరుద్యోగ బట్టబయలు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు. ఒక్కో పోస్టుకి 5 లక్షలు వసూలు చేసి నకిలీ నియామక పత్రాలతో పోస్టింగ్లు ఇచ్చినట్టు వెళ్ళలేదు. వీళ్ళ చేతుల్లో 40 మంది వరకు నిరుద్యోగులు మోసపోయినట్టు సమాచారం. బాధితురాలి కథనం ప్రకారం గుంటూరులోని లక్ష్మీనగర్ 6వ లైన్లో కొత్తపేటకు చెందిన పిఆర్ పింకీ అనే మహిళకు జూలై 1న ప్రైమరీ టీచర్గా అపాయింట్మెంట్ లెటర్ సృష్టించారు. ఆ లేఖ ఇచ్చేందుకు ముందుగానే కేటుగాళ్లు వాళ్ళని నమ్మించేందుకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోనసిద్దరి కార్యాలయం ఆవరణలో పింకీ ఆమె భర్తను కూర్చోబెట్టి 15 నిమిషాల్లోనే ఆర్డర్ సిద్ధమవుతుందని చెప్పి అక్కడే కొంత డబ్బును బదిలీ చేయించుకున్నారు. అనంతరం కర్నూలులోని బీకామ్ ప్రభుత్వ బాలికల హై స్కూల్లో ప్రైమరీ టీచర్గా నకిలీ నియామక కాపీ ఇచ్చారు. మళ్ళీ ఆ స్కూల్లో ఖాళీలు లేవంటూ చివరగా జోహరాపురం సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో సోషల్ టీచర్గా చేర్పించారు. ఇందుకు ముందుగానే కృష్ణమూర్తి తాను అవుట్సోర్సింగ్ ఏడీనని, ఆ స్కూల్లో ఒక టీచర్ని అపాయింట్ చేస్తున్నామని హెచ్ఎంకి చెప్పి 2 రోజులకు పింకీతో కలిసి అపాయింట్మెంట్ లెటర్ను హెచ్ఎం మల్లేష్కి అందజేసి దాని మీద హెచ్ఎంతో సంతకం స్టాంపు తీసుకున్నారు. కొద్ది రోజులు పనిచేయించుకున్న హెచ్ఎం అనుమానంతో ఆర్డర్ కాపీ ఎంవీఓ ద్వారా తీసుకురావాలని చెప్పడంతో అసలు భాగవతం వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ కాపీల మీద కర్నూలు డీఈఓ సమగ్ర శిక్ష ఎక్స్ అఫీషియోగా చూపించి అక్కడ విజయవాడ పేరుతో ఉన్న స్టాంప్ వేయడం గమనార్హం. జోహరాపురం స్కూల్ హెచ్ఎం మల్లేష్ గత నెలలో తమ స్కూల్లో ప్రైమరీ టీచర్ని అంటూ ఓ మహిళ ఆర్డర్ కాపీ తీసుకొచ్చి చేరిందని ఏడీ దృష్టికి తీసుకెళ్లారు. అపాయింట్మెంట్ ఎవరిచ్చారని, అదంతా నకిలీదని చెప్పడంతో హెచ్ఎం ఆ మహిళను స్కూల్కి రావద్దని చెప్పి ఆమె సంతకం చేసిన రిజిస్టర్ను చింపేసినట్టు తెలుస్తోంది. సంతకం చేసిన విషయం గురించి ఎంఈఓ ప్రభావతికి ఏడీ ఖాన్ ఫోన్ చేసి అడగగా తనకు సంబంధం లేదని, సంతకంతో అంది కాదని చెప్తుండగా ఉన్నారు. విషయం మీద డీఈఓ ఎన్ శామ్యూల్ పాల్ని వివరణ కోరితే ఈరోజు విషయం తన దృష్టికి వచ్చిందని విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ నియామక పత్రాలు సృష్టించిన వాళ్ళ మీద పోలీసులకి ఫిర్యాదు చేస్తామన్నారు.